స్టోర్ మేనేజర్గా స్టార్ట్ అయిన మీ లైఫ్ స్టైల్ ఒక బ్రాంచ్ స్థాయికి ఎదగడానికి కారణం? 89-90లో హైత్ నగర్లో పౌల్ట్రీ ఫామ్ రన్ చేశాను ఒక 2 years. ప్రతి బిల్స్ మీద మీరు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య బాగా తగ్గింది. కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తగ్గకుండా కూడా మా కస్టమర్ల యొక్క ఆదరణంతో ముందుకెళ్తున్నాము. విజేత సూపర్ మార్కెట్ అని పేరెంచుకోవడంలో దీని ఆంతర్యం ఏంటి? నేనేదన్నా ఒక పని చేయాలంటే పట్టుదల కానీ ఇలాంటివన్నీ నా ఫస్ట్ నుంచి ఉన్నాయి. హోమ్ డెలివరీ విషయంలో కొంచెం కస్టమర్లు అన్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మన విజేత కొన్న గుడ్ విల్ పోతుంది అనే ఐడియాతోటి మేము అసలు ఫ్రాంచైజీస్ ఇచ్చే ఉద్దేశమే లేదు. ప్రోడక్ట్ లోపల వేరు ఉంటుంది, బయట మీ పేరు ఉంటుంది. కిరాణా ఐటమ్స్ అనేది విజేతలో ఓన్లీ విజేత బ్రాండ్తోనే ఉంటాయి, కానీ ఒకే ప్యాకు ఒకే విధంగా అనుకూలంగా కస్టమర్లకి చేరుతుందనే విశ్వాసం మీకుందా? చిన్న షాపుల వాళ్ళు దెబ్బతింటున్నారు అనేది మాత్రం ఓన్లీ అపోహేనండి. కస్టమర్ల తాకిడి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆదరణ మీకు ఎలా అనిపిస్తుంది? కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అవైలబిలిటీ ఉంచడం అనేది మా దగ్గర ప్రత్యేకత. జిల్లాల విస్తరణలోకి వెళ్దాం అనుకుంటున్నారు. కస్టమర్లో ఎవరైనా మిమ్మల్ని అడ్వైస్ అడగటం జరిగిందా? మీకు దాదాపుగా ఒక 1 hourలో వాళ్ళ ఇంటికి ఐటమ్స్ చేర్చే యొక్క వెసులుబాటు మా దగ్గర ఉందండి. విజేత కోసము, వాళ్ళ కోసము, కస్టమర్ల కోసము నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు. ఎక్స్పాన్షను, ఈ ప్రవాహం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్గా మన దగ్గర పర్చేజ్ చేస్తూ ఉంటే ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ 100 రూపీస్కి ఒక పాయింట్ వస్తూ ఉంటుంది. ఈరోజు మన ముఖ్య అతిథి జగన్మోహన్ రావు గారు, విజేత సూపర్ మార్కెట్ అధినేత. దగ్గర 10,000 మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ దగ్గర 10 లక్షలకి పై చిలుకుగా కస్టమర్ల సాటిస్ఫాక్షన్ చేస్తున్న జగన్మోహన్ గారితో మన ఈ ముఖాముఖి కార్యక్రమం. నమస్తే జగన్మోహన్ గారు. మరి ముఖ్యంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అతి కష్టం మీద మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానిలో మాకు ఆనందం పట్టలేంది. బికాస్ ముఖ్యంగా మీ గురించి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించినప్పటికీ, ముఖ్యంగా మీ బాల్యము, మీ విద్యాభ్యాసం ఎలా సాగింది, ఎక్కడున్నారు ఇప్పటిదాకా? నేను 1967లో గుంటూరు జిల్లా ప్రతిపాడు తాలూకా నిమ్మగడ్డ వారిపాలెం అనే కుగ్రామంలో మురకొండ రామయ్య, మురకొండ రాఘవములకు 2వ సంతానంగా జన్మించాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా మా విలేజ్లోనే జరిగింది. తర్వాత ప్రతిపాడు జిల్లా పరిషత్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత టెక్నికల్ విద్య అయితే బాగుంటుంది అనే ఐడియాతోటి చిలకలూరుపేట సున్ని రంగనాయకులు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో డిప్లొమా చేశాను. డిప్లొమా చేయటమే కానీ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపంతోటి నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చినప్పుడు మొదట్లో ఏదో చిరుద్యోగం చేసుకుందాం అని చెప్పి మనం మామూలుగా ప్రయత్నాలు చేశాను. కానీ నా చూపు మొత్తం మనం మామూలుగా ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాతోటి 89-90లో హైత్ నగర్లో పౌల్ట్రీ ఫామ్ రన్ చేశాను ఒక 2 years. తర్వాత పౌల్ట్రీ ఫామ్ నాకు అంత ఫిట్ కాదు అనే ఐడియాతోటి అప్పట్లో ఆర్గనైజ్డ్ రిటైల్లో త్రినేత్ర సూపర్ మార్కెట్ ఉండేది, దిల్సుఖ్ నగర్ హెడ్ ఆఫీస్గా. అందులో నేను వర్క్ చేయడం జరిగింది. 1998 వరకు త్రినేత్ర సూపర్ మార్కెట్లో ఒక బ్రాంచ్ మేనేజర్గా నేను వర్క్ చేశాను. తర్వాత 99లో చందానగర్లో మా మొట్టమొదటి బ్రాంచ్ ఓపెన్ చేశాము. తర్వాత 2005లో మా 2వ బ్రాంచ్ని జేఎన్టీలో ఓపెన్ చేశాము. తర్వాత 2008లో నుంచి కంటిన్యూస్గా బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఈ గత విజేత సూపర్ మార్కెట్ ఇప్పటికీ 21 సంవత్సరములు అవుతుంది ఓపెన్ చేసి. మేము 21 సంవత్సరముల నుంచి 60 బ్రాంచీలతోటి తెలంగాణ అన్న ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచీలు విస్తరించున్నాయి. ఈ 60 బ్రాంచీలు దాదాపుగా 3 లక్షల పైచిలకు స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో మేము విస్తరించాము.
మేము కూడా కార్పొరేట్ సంస్థలకి ఏమాత్రం తగ్గకుండా కూడా మా కస్టమర్ల యొక్క ఆదరణతో ముందుకెళ్తున్నాము. ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరు వేర్ హౌస్లో ఈరోజు ఉంటున్నారు. ఫస్ట్ బ్రాంచ్ త్రినేత్రలో ఒక మార్కెటింగ్ మేనేజర్గా స్టార్ట్ అయిన మీ స్టోర్ మేనేజర్గా స్టార్ట్ అయిన మీ లైఫ్ స్టైల్ ఒక బ్రాంచ్ స్థాయికి ఎదగడానికి కారణం వెనకాల ఎవరు ఉన్నారంటే? వెనకమాల అనేది అంటే ఫస్ట్ నుంచి కూడా నేనేదన్నా ఒక పని చేయాలంటే పట్టుదల కానీ ఇలాంటివన్నీ నా ఫస్ట్ నుంచి ఉన్నాయి. అట్లనే మా కుటుంబ సభ్యుల సహకారము, మా కుటుంబ సభ్యుల సహకారంతో 99లో చందానగర్లో మా మొదటి బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే కస్టమర్స్ తోటి ఎలా ఉండాలి, కస్టమర్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది నాకు అంతకుముందు నా అనుభవపూర్వకంగా వచ్చింది. అలానే మనం మామూలుగా ఇక్కడ కూడా చందానగర్లో మా బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచీలో కస్టమర్తోటి మంచి గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళం. సార్ అదేవిధంగా ఇదే ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయిన చందానగర్లో సిఎట్ కంపెనీ, అమూల్ కంపెనీ మిక్స్ అయిన కంపెనీస్కి మీరు దగ్గర దగ్గర భయంకరమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ తత్వంలో వారిని కూడా తలతన్ని ఎట్లా నెగ్గగలిగారు? ఇదంతా కూడా మన మామూలు కస్టమర్స్కి కావాల్సిన ఐటమ్స్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంచటం అండి. అంటే పక్కనున్న కాంపిటీటరు మన మామూలుగా పెద్దవాడ చిన్నవాడ అనేది కాదు. మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకి మనము వాళ్ళకి ఏం కావాలి ఆ ఐటమ్స్ అన్ని అవైలబిలిటీ ఉంచి మనం మంచి సర్వీస్ కనుక ఇవ్వగలిగితే కనుక కస్టమర్లు మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటాడు. విజేత సూపర్ మార్కెట్ అంటే అందరికీ మధ్యవర్తిత్వానికి బాగా అందుబాటులో ఉండే ఒక మాట వచ్చింది. అది ఎలా సాధ్యమైంది? అంటే మేము మిడిల్ క్లాస్కి కస్టమర్స్కి ఏం కావాలి ఏంటి అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని అవైలబిలిటీ ఉంచటము, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటు ధరలో ఉండటం వలన వాళ్ళ యొక్క ఆదరణని మేము ఎక్కువ చూరగొన్నాము. మా కాంపిటీటర్స్కి మంచి కాంపిటీషన్ ఇవ్వగలిగాం. మరి ముఖ్యంగా అసలు విజేత సూపర్ మార్కెట్ అని పేరెంచుకోవడంలో దీని ఆంతర్యం ఏంటి? అసలు విజేత అంటే నిజంగా విజయం సాధించారనుకుంటున్నారా? విజేత అనే పేరు పెడతంలో కారణము విజేత మీన్స్ విజయానికి చిహ్నము. ఆ విజయానికి చిహ్నంగా విజేత సూపర్ మార్కెట్ అని పేరు పెట్టడం జరిగింది. మేము ఏ విధంగా అయితే విజేత సూపర్ మార్కెట్ అని పేరు పెట్టామో అట్లానే మమ్మల్ని కస్టమర్లు విజయం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇంక ముందు కూడా నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు దగ్గర దగ్గర 60 బ్రాంచ్లు ఉన్నాయి సార్. మేబీ 60 బ్రాంచ్లో ఉపాధి కల్పనలో దగ్గర దగ్గర 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అసలు మీరే ఒక చోట జాబ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉందండి. నేను ఒక దగ్గర జాబ్ చేసి ఇవాళ 2,500 మందికి డైరెక్ట్గా, దాదాపుగా 10,000 మందికి పరోక్షంగా ఉపాధి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించి దగ్గర దగ్గర ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కుండాపూర్, మాదాపూర్, వాటర్ ఇట్ మేబీ దగ్గర దగ్గరలో ప్రతి అనుకూలంగా ఉన్న హైఫై రేంజ్లో ఉన్న స్థాయికి చేరుకున్నారంటే అది ఎట్లా సాధ్యమైంది? అంటే నేనేదో హైఫై స్థాయికి చేరుకున్నానని నేనేం అనుకోవట్లేదండి. నేను 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో ఈరోజు కూడా అలానే ఉన్నాను. అందరికీ అందుబాటులతో ఈరోజు కూడా నాతోటి కస్టమర్లు ఫోన్ చేసి మాకు ఇది కావాలి అది కావాలని ఫోన్ ద్వారా కూడా మన మామూలుగా వాళ్ళు చెప్తే ఈరోజు కూడా నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఉంటాను. మనము ఎప్పుడూ మన మామూలుగా ఏ స్థాయికి వచ్చినా మన మామూలుగా గ్రౌండ్ రియాలిటీని మర్చిపోకూడదు. మనం ఎప్పుడూ ఒకే ఇదిగా ఉంటే కస్టమర్లు మనల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. సార్ మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ విజేత సంస్థకి సంబంధించి ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు ప్రతి రకంగా ఈవెన్ త్రినేత్ర, వాటర్ మేబీ మిగతా సంస్థలతో పోలిస్తే సిస్టర్ కన్సల్టెంట్ ఐ మీన్ టు సే ఒక రకమైనటువంటి ఒక బ్రాంచెస్ మీ ఆధ్వర్యంలో వేరే వాళ్ళకి ఇవ్వటం ఇట్లాంటివి ఏమైనా జరిగిందా? లేదండి. మన మామూలుగా మా విజేత సూపర్ మార్కెట్స్ మొత్తం కూడా మా ఓన్ అవుట్లెట్స్ అండి. మన మామూలుగా ఇందులో ఫ్రాంచైజీ కాన్సెప్ట్ అనేది లేదు అసలు. మొత్తం మా విజేత సొంత అవుట్లెట్స్, ఫ్రాంచైజీస్ ఇచ్చే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇదేమి టెక్నాలజీ కాదు, కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి. మనం ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక ప్రాపర్గా సర్వీస్ ఇవ్వలేదనుకోండి, అంటే ఫ్రంట్ ఎండ్ కస్టమర్కి తెలియదు ఇది ఫ్రాంచైజీనా లేకపోతే కంపెనీ ఓన్ అవుట్లెట్లా అనేది. మనం ఇచ్చిన ఫ్రాంచైజీ అతను కనుక కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే కనుక మన విజేతకు ఉన్న గుడ్ విల్ పోతుంది అనే ఐడియాతోటి మేము అసలు ఫ్రాంచైజీస్ ఇచ్చే ఉద్దేశమే లేదండి. సార్ మరి ముఖ్యంగా ఇదే చందానగర్లో మీరు ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసిన తరుణంలో ఇదే విజేత మార్కెట్ని బేస్ చేసుకుని
ప్రొడక్ట్ లోపల వేరు ఉంటుంది, బయట మీ పేరు ఉంటుంది. అది మీ ప్రస్తావనకు వచ్చిందా? లేదండి, అలాంటిది ఎప్పుడు ఏముండదండి. ఇప్పుడు కిరాణా ఐటమ్స్ ఉన్నాయి. కిరాణా ఐటమ్స్ అనేది మనం మామూలుగా బల్క్గా మేము తీసుకొచ్చి మనం మామూలుగా క్లీన్ చేసి తర్వాత రీప్యాక్ చేస్తాం. అలాంటప్పుడు మనం మామూలుగా డెఫినెట్గా బల్క్ మ్యానుఫ్యాక్చర్స్ వేరే వాళ్ళు ఉంటారు. రీప్యాకింగ్ విజేత మన మామూలుగా రీప్యాక్ చేస్తుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మాకు ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మీద కమాండింగ్ ఉంటుంది. అందువల్ల మేము మన మామూలుగా కిరాణా ఐటమ్స్ అనేది విజేతలో ఓన్లీ విజేత బ్రాండ్తోనే ఉంటాయి, కానీ వేరే అదర్ బ్రాండ్స్ తోటి కిరాణా ఐటమ్స్ మా దగ్గర ప్యాకింగ్ కావసలా. బల్క్గా 50 kg 100 kg బ్యాగ్స్ తెస్తాము, క్లీన్ చేస్తాము, రీప్యాక్ చేస్తాము. అందువల్ల మా క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. మేము కస్టమర్కి మా క్వాలిటీ బాగుంటుందని చెప్పగలం. సార్, నేను అనేది ఏంటంటే 100 కిలోలు మీరు తెస్తారు, దాన్ని డివైడ్ చేసి ఎక్కడికక్కడ పంచుతారు. సో ఈ తరుణంలో ఒకే ప్యాకు ఒకే విధంగా అనుకూలంగా కస్టమర్లకి చేరుతుందనే విశ్వాసం మీకుందా? మీరు దగ్గరుండి చూస్తున్నారా? డెఫినెట్గా అండి. మన మామూలుగా మాకు ఇవాళ 1,00,000 స్క్వేర్ ఫీట్లో మన మామూలుగా మాకు వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్లో కిరాణాలో దాదాపుగా నియర్లీ 100 మెంబర్స్ లేడీస్ మన మామూలుగా క్లీన్ చేస్తూ ఉంటారు. మా యొక్క సొంత అబ్జర్వేషన్స్ తోటి రీప్యాకింగ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మా క్వాలిటీ మీద అష్యూరెన్స్ ఉంది. మీ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంత విస్తీర్ణంలో ఉండాలి అని మీరు నిర్ధారణ చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా కొనసాగుతుందా? మేము డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి. ఇందులో కాలనీ బేస్డ్ స్టోర్స్ ఉంటాయి. కాలనీ బేస్డ్ స్టోర్సు 2,000 నుంచి మన మామూలుగా 5,000 వరకు ఉంటుంది. అదే మెయిన్ రోడ్స్కి వచ్చేసరికి 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. రకరకాల డిపెండింగ్ ఆన్ ది ఏరియా, డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ బట్టి మన మామూలుగా సైజ్ మారుతూ ఉంటుంది. ఇవాళ మా అన్ని బ్రాంచీల యొక్క విస్తీర్ణం కలిపి 3 లక్షల పైచీలకు విస్తీర్ణంలో మేము విస్తరించి ఉన్నామండి. విజేత మార్కెట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? లాస్ట్లో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ముఖ్య ఉద్దేశం ఏమీ లేదండి. మేము ఏదైతే మన మామూలుగా స్టార్టింగ్లో అసలు మేము విజేత సూపర్ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్థాయికి వస్తామని ఊహించలేదు మేము. నేను విజేత సూపర్ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు నా ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్ అండి. ఆ టైంలో మన మామూలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా నేను విజేత సూపర్ మార్కెట్ పెడదాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉంటుందనే ఐడియాతోటి నేను విజేత సూపర్ మార్కెట్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కస్టమర్ల ఆదరణతోటి ఈ 20 సంవత్సరంలో 60 బ్రాంచీలు పెడతాం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 2,500 పైచీలకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ నియర్లీ 10,000 పీపుల్కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఈ సంస్థలో ఖచ్చితంగా మధ్యవర్తులు బాగా లబ్ధి పొందుతున్నారు అనే ఒక మంచి టాక్ ఉంది. అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అదేవిధంగా కస్టమర్ల తాకిడి ఎలా ఉంటుంది? వాళ్ళ ఆదరణ మీకు ఎలా అనిపిస్తుంది? మేము మా దగ్గర మన మామూలుగా ఐటమ్స్ మొత్తం కూడా దాదాపుగా కంపెనీస్ నుంచి మ్యాక్సిమం మిడిల్ మ్యాన్స్ లేకుండా డైరెక్ట్గా కంపెనీస్ నుంచి ఎన్ఎఫ్ నుంచి తీసుకోవటం వల్ల మేము హోల్సేల్గా పర్చేజ్ చేస్తాం కాబట్టి ఆ ప్రైస్ అడ్వాంటేజ్ మాకు ఉంటుంది. ఆ ప్రైస్ అడ్వాంటేజ్లో మా కస్టమర్స్కి కూడా మేము ఎంతో కొంత పాస్ చేస్తూ మా కస్టమర్ల యొక్క ఆదరణని మేము పొందుతున్నాం. సార్, ఇంతకుముందు మిమ్మల్ని కూడా అడిగాను మిమ్మల్ని ఏ విధంగా అంటే ఫ్రాంచైజ్ విషయంలో, ఫ్రాంచైజ్ కాకుండా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మర్చంటైజర్స్ విధానం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్? ఎస్. మనం ఏదైనా కానీ ప్రొడక్ట్ కనుక మనం మామూలుగా బాగా జో దిక్తాయే ఓ బిక్తాయే ఐటము మనం ప్రాపర్ మర్చండైజింగ్ ఉంటే ఆ మర్చండైజింగ్ని బట్టి సేల్స్ ఉంటుందండి. మా విజేత సూపర్ మార్కెట్లో మీకు ఏ స్టోర్కి వెళ్ళినా కానీ ఐటమ్స్ మొత్తం కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. మన మామూలుగా ఒక సపోజ్ టాయిలెట్ సోప్స్, డిటర్జెంట్సు, హ్యాండ్ వాష్లు, నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్సు, నెక్స్ట్ క్లాత్ వాష్ బ్రష్లు, టాయిలెట్ బ్రషెస్, ఇలా ఒక ఆర్డర్లో ఉండటం వలన ఏ స్టోర్కి వెళ్ళినా కానీ మా కస్టమర్లకి విజేత సూపర్ మార్కెట్లో ఏ ఐటమ్ ఎక్కడుందో అనేది చెప్పగలిగే కస్టమర్లు చాలామంది ఉన్నారు ఈరోజు. హైదరాబాద్లో ఫస్ట్ టైం హైపర్ మార్కెట్ అనేది విస్తరింపజేసిన దాఖలాలు మీకు తెలిసింది. లైక్ ఫుడ్ వరల్డ్, అమూల్కి కంపెనీస్కి సంబంధించి చిన్న కంపెనీస్కి, చిన్న జనరల్ స్టోర్స్కి బాగా దెబ్బతిన్న అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో విజేత కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఏ విధంగా విజయం సాధించిందంటే మీ సమాధానం? మన ఇండియాలో మనకున్న పబ్లిక్కి ఎన్ని కార్పొరేట్స్ కంపెనీ వచ్చినా కానీ కిరాణా షాపులు వాళ్ళు అనేది
ఎక్కడా మూతపడటం కానీ అలాంటివి జరగదండి. దాదాపుగా ఈరోజు మన మామూలుగా సూపర్ మార్కెట్లో కొనే ప్రతి వాళ్ళు కూడా నియర్లీ 25% అట్లీస్ట్ స్ట్రీట్ కార్నర్ కిరాణా షాపులో డైలీ నీడ్స్ కొంటూనే ఉంటారు. అందువలన చిన్న కిరాణా షాపులకి ఎలాంటి వాళ్ళ సర్వైవల్కి ఎలాంటి ముప్పు లేదని నా విశ్వాసం అండి. ఇప్పటికీ చందానగర్లో విజేత సూపర్ మార్కెట్ వల్ల చిన్న చిన్న జనరల్ స్టోర్స్ బాగా దెబ్బతింటున్నాయని పలువురి విమర్శ. లేదండి, అలాంటిది ఏం లేదు. మన మామూలుగా చందానగర్లో విజేత సూపర్ మార్కెట్ చుట్టూ కూడా కిరాణా షాపులు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఏదైతే కిరాణా షాపులు ఉన్నాయో ఇవాళ కూడా అదే కిరాణా షాపులు ఉన్నాయి. అంటే చందానగర్లో 20 years బ్యాక్ మనకున్న పాపులేషన్ ఏంటి, ఇవాళ మనకున్న పాపులేషన్ ఏంటి? అందువల్ల మా పాపులేషన్ పెరుగుతూ ఉన్నారు, షాపులు పెరుగుతూ ఉన్నాయి, ఎవరి బిజినెస్ వాళ్ళకి అవుతూ ఉంది. అంతేగాని విజేత సూపర్ మార్కెట్ వలన విజేత సూపర్ మార్కెట్ వల్ల కానీ లేకపోతే కార్పొరేట్ సంస్థల వల్ల కానీ చిన్న షాపుల వాళ్ళు దెబ్బతింటున్నారు అనేది మాత్రం ఓన్లీ అపోహేనండి. ఇటీవల కాలంలో డీమార్ట్ అనేది మనకి దగ్గరలో అందుబాటులో ఉంది. దగ్గర మీకు డీమార్ట్కి దగ్గర 5 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది. ఆల్మోస్ట్ సాటర్డే స్టార్ట్ అవుతాయి, సాటర్డే ఈవెన్ మండే ఆర్ ఫ్రైడే తక్కువగా ఉంటుంది కస్టమర్ల తాకిడి. దాన్ని ఏ విధంగా మీరు గ్రోసప్ చేయగలుగుతున్నారు? అంటే ఇవాళ అంటే మనకి కార్పొరేట్స్ అందరూ కూడా మన మామూలుగా ఇవాళ ఈ ఎఫ్ఎంసీజీ లైన్లోకి రావడం జరిగింది. టాటాల దగ్గర నుంచి బిర్లాల వరకు, రిలయన్స్ దగ్గర నుంచి డీమార్ట్ వరకు ప్రతి వాళ్ళు కూడా కార్పొరేట్స్ అందరూ కూడా ఈ నిత్యావసర సరుకుల యొక్క విపణిలోకి రావడం జరిగింది. వాళ్ళకి ఫైనాన్షియల్ మజిల్ ఉంటుంది కానీ మనలాగా క్లోజ్ మానిటరింగ్ వాళ్ళు చేయలేరు. డీమార్ట్ కస్టమర్స్ అంటే కేటగిరీ ఆఫ్ ది కస్టమర్స్, డీమార్ట్ కస్టమర్స్ డీమార్ట్కి ఉంటారు, విజేత కస్టమర్స్ విజేతకు ఉంటారు. అందువలన కాంపిటీటర్ ఏదో ఉన్నాడు, మన విజేతకు మన మామూలుగా ఆదరణ తగ్గుతుంది అనేది అసలు లేదండి. ఇవాళ ఎవరి కస్టమర్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. విజేత ప్రత్యేకత నేను కూడా దగ్గరగా చూస్తాను. నేను కూడా మీ బెస్ట్ కస్టమర్ని. ప్రతి మంత్ మీ దగ్గర చందానగర్లో షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకు ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా ఒక లీటర్ కానీ ఒక ½ లీటర్ కానీ కొన్ని స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. బట్ ఐల్ ట్రై టు పర్చేజ్ ఇట్ ఈవెన్ దో మీ దగ్గర 200 ml, 100 ml, 50 ml కూడా దొరుకుతుంది. ఎట్లా సాధ్యమైంది? అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ది కస్టమర్స్కి క్యాటర్ చేయడానికి మనం రెడీగా ఉండాలండి. అంటే ఇప్పుడు మనము సపోజ్ ఏదైనా ఒక ప్యాక్ మనం మామూలుగా 1 kgనే నేను సేల్ చేస్తానంటే కుదరదు. కొంతమంది 200 grams కొంటారు, కొంతమంది 500 grams కొంటారు, కొంతమంది 2 kg కొంటారు. అందువలన అందరికీ అందుబాటులో ఉండే సైజుల్లో అందుబాటు ధరల్లో మన యొక్క ఐటమ్స్ ఉంచగలిగితే అందరి యొక్క ఆదరణని మనం పొందగలుగుతామనే ఐడియాతోటి ఎవరికి కావాల్సిన సైజెస్ ప్రకారము మనము ఐటమ్స్ ప్యాక్ చేయడం జరుగుతుంది. అందరూ వస్తేనే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే అందరూ యొక్క ఆదరణతోటే ఇలా ఉన్నాము. ఏ ఒక్క కేటగిరీ ఆఫ్ ది కస్టమర్స్ వస్తే మనం ఇలా ఉన్నాము ఈరోజు. జగన్మోహన్ గారు ఓపెన్గా చెప్పండి, ఈరోజు రేపు నిర్మోహమాటంగా చెప్పండి, ఆన్లైన్ షాపింగ్ అనేది ముందున్న బిజినెస్కి ఈ బిజినెస్కి వాస్తవంగా చెప్తే దెబ్బతినిందంటారా? ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ రావటం వలన అంటే ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది అయితే వాస్తవం, కానీ ఆన్లైన్ షాపింగ్ వలన పూర్తిగా ఆఫ్లైన్ స్టోర్స్కి దెబ్బ తగిలి మన మామూలుగా ప్రాబ్లం అయ్యే పరిస్థితులు అయితే ఏమి లేవండి. ఆన్లైన్ కస్టమర్స్ని ఎక్కువగా యంగ్ జనరేషన్ ఈ సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ మంది పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలానే ఇవాళ కూడా మనకి ఇంకా ట్రెడిషనల్ కస్టమర్స్ ఉన్నారు. ఆఫ్లైన్ స్టోర్స్ అన్నీ కూడా యథావిధిగానే నడుస్తాయి. ఆ కేటగిరీ ఆఫ్ ది కస్టమర్స్ ఆ కేటగిరీకి ఉన్నారు, ఈ కేటగిరీ ఆఫ్ ది కస్టమర్స్ ఈ కేటగిరీకి ఉన్నారు. మనకు ఈ పెరిగే పబ్లిక్ వలన పెరిగే ఈ కస్టమర్స్ వలన ఎవరి బిజినెస్ వాళ్ళకి అవుతూ ఉంటుందండి. మరి ముఖ్యంగా ఇంతకుముందు షాపింగ్ చేసిన ప్రతి బిల్స్ మీద మీరు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య బాగా తగ్గింది, ఎందుకు? లేదండి, ఈ మధ్య కూడా మన మామూలుగా ఇనాగ్రల్ ఆఫర్స్ కానీ అలాంటి బిల్ బ్లాస్టర్ అంటారు మీరు అడిగిన దాన్ని, 1499, 1999 మీద అవకాశం ఉన్నప్పుడు అవకాశం వచ్చినట్లుగా ఆఫర్స్ ఇస్తూ ఉన్నాము. అవి కాకుండా కూడా మన మామూలుగా మంత్లీ ఆఫర్సు, వీక్లీ ఆఫర్సు, వీకెండ్ ఆఫర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మా ప్రతి బిల్లులో కూడా యూ సేవ్డ్ దిస్ మచ్ అమౌంట్ అని కింద రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. జగన్మోహన్ గారు, లాయల్టీ కార్డ్ అంటే ఏంటి? కస్టమర్లకి మీరు ఇచ్చే అవకాశం ఏంటి? లాయల్టీ కార్డ్ అంటే మన మామూలుగా కస్టమర్స్ వాళ్ళు మేము అంటే ఇనీషియల్గా వాళ్ళు 1000 రూపీస్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళకి మేము ఒక ప్రివిలేజ్ కార్డు ఇస్తామండి. ఆ ప్రివిలేజ్ కార్డు వలన వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గర పర్చేజ్ చేస్తూ ఉంటే
ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ 100 రూపీస్కి ఒక పాయింట్ వస్తూ ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం వాళ్ళ 500 పాయింట్స్ 1000 పాయింట్స్ అయినప్పుడు మన దగ్గర రిడెంప్షన్ చేసుకోవచ్చు. దానివల్ల కస్టమర్స్కి ఎంతో కొంత సేవింగ్ ఉంటుంది. అట్లానే మనకు కూడా కస్టమర్స్ మనతోనే ఉన్నారనే ఒక భరోసా మనకు కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా 10,000 మంది ఎంప్లాయీస్ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతికి సంబంధించి కామన్గా వెసులుబాటు అనేది వాళ్ళకి సామాన్యమైన మనిషికి ఏ విధమైన వెసులుబాటు కలిగిస్తున్నారు? అంటే దాదాపుగా మన దగ్గర 2,500 మంది మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇందాక మీకు చెప్పినట్టుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఒక 10,000 పీపుల్కి మనము ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్లేను. ఇలా ఇవ్వటం నాకు చాలా సంతృప్తిగా ఉంది. మరి ముఖ్యంగా అసలు ఇంతకుముందు ఒక్కొక్క ఫ్లోర్ పెరిగిపోతూ ఉంది, మీరు కూడా అలాగే దినదిన అభివృద్ధి చెందుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఎన్ని రకాలైన వస్తువులు దీంట్లో అందుబాటులో పెట్టారు? డొమెస్టిక్కి కూడా ఈ మధ్య కొత్తగా చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? నా ఆదరణ ఎలా అనిపిస్తుంది? మన దగ్గర మొత్తం ఏదన్నా కానీ 20,000 ఎస్కేస్ మన కస్టమర్స్కి అవైలబిలిటీ ఉంటాయండి. ఆల్మోస్ట్ వాళ్ళు స్టీల్ ఐటమ్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్ ఐటమ్స్ వరకు, కిచెన్ వేర్ దగ్గర నుంచి స్టవ్ల వరకు, రైస్ కుక్కర్ల వరకు, ప్రెషర్ కుక్కర్ల వరకు, నాన్ స్టిక్స్, కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అవైలబిలిటీ ఉంచటం అనేది మా దగ్గర ప్రత్యేకత అండి. ఇప్పటివరకు ఎన్ని జిల్లాల్లో విస్తరింపజేశారు? భవిష్యత్ ప్రణాళిక దృష్ట్యా మేము ఏ విధంగా చూడొచ్చు? ఎన్ని బ్రాంచెస్, ఇంకా ఏ ప్లానింగ్ ఎలా జరుగుతుందంటే? ఇప్పటివరకు మనకి తెలంగాణలో హైదరాబాద్లోనే మన యొక్క బ్రాంచీలు ఉన్నాయండి. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కాకినాడలో మా బ్రాంచీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టరు, తెలంగాణలోని పాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా మా బ్రాంచీలు పెట్టాలనే ప్రణాళికలతోటి ముందుకెళ్తున్నాము. ఈ ఎక్స్పాన్షను, ఈ ప్రవాహం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కస్టమర్ల యొక్క ఆదరణతోటి మేము ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తామని చెప్పి మా భవిష్యత్ ప్లాన్స్ ఉన్నాయి. జగన్మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు జిల్లాల విస్తరణలోకి వెళ్దాం అనుకుంటున్నారు. కస్టమర్లో ఎవరైనా మిమ్మల్ని అడ్వైస్ అడగటం జరిగిందా? మీకు మీరుగా సొంతంగా వెళ్ళటం జరుగుతుందా? లేదండి, కస్టమర్ల యొక్క ఆదరణ కూడా మాకు ఎక్కువగా ఉండటం వలన నార్మల్గా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ని కానీ జిల్లాల నుంచి కానీ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ ఇక్కడ ఉండటం వలన మనం మామూలుగా మన విజేత సూపర్ మార్కెట్ని విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసినప్పుడు ఇలాంటి విజేత సూపర్ మార్కెట్స్ మా జిల్లాల్లో కూడా మీరు పెట్టొచ్చు కదా అని అడుగుతూ ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కస్టమర్ల ఆదరణతోటి ప్రతి తెలంగాణలో పాత అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోను, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మా యొక్క శాఖలను ప్రారంభించాలని మా ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాం. హోమ్ డెలివరీ విషయంలో కొంచెం కస్టమర్లు అన్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు? అంటే అసలు ఇవాళ రేపు మన మామూలుగా కస్టమర్లు హోమ్ డెలివరీ అనేది ఫస్ట్ నుంచి మన మామూలు వీ ఆఫర్ ఫ్రీ హోమ్ డెలివరీ అనేది మా క్యాప్షన్ అండి. కస్టమర్లు కనుక ఐటమ్స్ మొత్తం కొనుక్కొని అక్కడ పెట్టేసి వెళ్తే దాదాపుగా ఒక 1 అవర్లో వాళ్ళ ఇంటికి ఐటమ్స్ చేర్చే యొక్క వెసులుబాటు మా దగ్గర ఉందండి. వీలైనంత వరకు కస్టమర్లను మేము సాటిస్ఫై చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక ముందు కూడా మా సేవలు ఇలాగలే కొనసాగిస్తాము. సార్, మరి ముఖ్యంగా ఇప్పుడు హోమ్ డెలివరీ అంటున్న విషయంలో మొదట ప్రస్తావనకు వచ్చేది మరీ అడుగుతున్నాను. కోవిడ్-19 మహమ్మారితో మనం ప్రయాణం చేస్తున్నాం. దగ్గర మీరు కొన్ని కోట్లు, లక్షల మందితో మీ కస్టమర్లు, మీరు ప్రయాణం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. కోవిడ్ నుంచి మనం బయటపడాలి అంటే మీరు మీ కస్టమర్లకే కాకుండా మీ ఎంప్లాయీస్కి మీరుగా ఇచ్చే సందేశం ఏంటి? అందరం కూడా ఈ కరోనా మహమ్మారి అనేది మన ఒకళ్ళకో మన రాష్ట్రంలోనో లేకపోతే మన దేశంలో ఉన్నది కాదండి. ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దీన్ని అందరం కూడా మనము మన యొక్క స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని మనం ఫేస్ చేయటమేను. దీనికి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి. మా కస్టమర్లకి మేము ఎంట్రీ పాయింట్లోనే హ్యాండ్ శానిటైజేషన్ కానీ డైలీ మా స్టోర్స్ని శానిటైజేషన్ చేస్తూ ఉంటాము. అలానే మా స్టాఫ్కి కూడా మనం మామూలుగా హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటూ అట్లనే ఫేస్ షీల్డ్ వేసుకుంటూ వీలైనంత జాగ్రత్తగా ఈ కోవిడ్ని బారిన పడకుండా
అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో చూడటం జరిగింది. మా వాళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నామండి మేము కూడా. ఎందుకంటే మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలకు తెగించి మామూలుగా మేము సర్వీస్ ఇస్తున్నాము. ఎందుకంటే మా స్టాఫే లేకపోతే మేము సర్వీస్ ఇవ్వలేము. వాళ్ళందరూ కూడా మా కోసము, విజేత కోసము, వాళ్ళ కోసము, కస్టమర్ల కోసము నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ V5 న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మీరు కూడా మీకున్న సొంత బిజినెసే కాకుండా ప్రతి ఒక్కరిని మైండ్లో పెట్టుకుని అందరికీ అందుబాటులో స్వచ్ఛతంగా సేవలు అందించిన దాఖలాలు అతి దగ్గరగా మేము చూసాం. నేను కూడా దాంట్లో ఒక వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ని. చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అంటే ఈ టైంలో మామూలుగా మనము విపత్తు వచ్చినప్పుడే ఎవరికైనా కానీ ప్రతి వాళ్ళకి సహాయం చేయాలండి. ఎందుకంటే మన పారిశుద్ధ్య కార్మికులు అనేది మేజర్ రోల్, ముఖ్య రోల్ వాళ్ళదేనండి. ఈ కరోనా టైంలో చందానగర్లో దాదాపుగా 150 మంది పారిశుద్ధ్య కార్మికులకి మనము నిత్యావసర కిట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటివి కూడా ఇంతకుముందు ఇక ముందు కూడా ఈ సేవలు ఇలాగనే కొనసాగిస్తామని V5 వీక్షకులందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ గారు. మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని, మరి ఇంకా కొన్ని బ్రాంచులు విస్తరింపజేయాలని, శాఖలుగా విస్తరింపజేయాలని, మాకు అందుబాటులో ఉండాలి V5లో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది జగన్మోహన్ గారితో ముఖాముఖి కార్యక్రమం. కెమెరామన్ కృష్ణతో సుగుణాకర్, షేరింగంపల్లి. స్టోర్ మేనేజర్గా స్టార్ట్ అయిన మీ లైఫ్ స్టైల్ ఒక బ్రాంచ్ స్థాయికి ఎదగడానికి కారణం? 89-90లో హైత్ నగర్లో పౌల్ట్రీ ఫామ్ రన్ చేశాను ఒక 2 years. ప్రతి బిల్స్ మీద మీరు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య బాగా తగ్గింది. కార్పొరేట్ సంస్థలకి ఏమాత్రం తగ్గకుండా కూడా మా కస్టమర్ల యొక్క ఆదరణంతో ముందుకెళ్తున్నాము. విజేత సూపర్ మార్కెట్ అని పేరెంచుకోవడంలో దీని ఆంతర్యం ఏంటి? నేనేదన్నా ఒక పని చేయాలంటే పట్టుదల కానీ ఇలాంటివన్నీ నా ఫస్ట్ నుంచి ఉన్నాయి. హోమ్ డెలివరీ విషయంలో కొంచెం కస్టమర్లు అన్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మన విజేతకు ఉన్న గుడ్ విల్ పోతుంది అనే ఐడియాతోటి మేము అసలు ఫ్రాంచైజీస్ ఇచ్చే ఉద్దేశమే లేదు. ప్రోడక్ట్ లోపల వేరు ఉంటుంది, బయట మీ పేరు ఉంటుంది. కిరాణా ఐటమ్స్ అనేది విజేతలో ఓన్లీ విజేత బ్రాండ్తోనే ఉంటాయి. కానీ ఒకే ప్యాకు ఒకే విధంగా అనుకూలంగా కస్టమర్లకి చేరుతుందనే విశ్వాసం మీకుందా? చిన్న షాపుల వాళ్ళు దెబ్బతింటున్నారు అనేది మాత్రం ఓన్లీ అపోహేనండి. కస్టమర్ల తాకిడి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆదరణ మీకు ఎలా అనిపిస్తుంది? కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అవైలబిలిటీ ఉంచడం అనేది మా దగ్గర ప్రత్యేకత. జిల్లాల విస్తరణలోకి వెళ్దాం అనుకుంటున్నారు. కస్టమర్లో ఎవరైనా మిమ్మల్ని అడ్వైస్ అడగటం జరిగిందా? మీ దాదాపుగా ఒక 1 hourలో వాళ్ళ ఇంటికి ఐటమ్స్ చేర్చే యొక్క వెసులుబాటు మా దగ్గర ఉందండి. విజేత కోసము, వాళ్ళ కోసము, కస్టమర్ల కోసము నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు. ఎక్స్పాన్షను, ఈ ప్రవాహం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్గా మన దగ్గర పర్చేజ్ చేస్తూ ఉంటే ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ 100 రూపీస్కి ఒక పాయింట్ వస్తూ ఉంటుంది.